మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని మాట ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బలపరిచేదిగా ఉంటుంది. దేవుని మాట ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని నిలబెట్టేదిగా ఉంటుంది. దేవుని మాట ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఆదరించేదిగా, ధైర్యపరిచేదిగా, ఓదార్చేదిగా, నిరీక్షణ కలిగించే విధముగా దేవుని మాటలు ఉంటాయి. ప్రియులారా, చదవబడినటువంటి దేవుని లేఖనాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ దేవుడు అంటాడు, పర్వతాలు తొలగిపోయినా కూడా, మెట్టలు తత్తరిల్లినా కూడా నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. చూడండి, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లొచ్చు, కానీ నా కృప మాత్రము నిన్ను విడిచిపోదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. చాలామంది జీవితాలలో చాలామంది అనుకునేటువంటి, ఆలోచించేటువంటి, బాధపడేటువంటి విషయాలు ఏమిటాయంటే, దేవుడు నన్ను మరిచిపోయాడు అనుకుంటారు, దేవుడు నన్ను విడిచిపోయాడు అనుకుంటారు, దేవుడు నన్ను వదిలిపెట్టాడు అని అనుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు మరిచిపోయే దేవుడు కాదు, దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు. అది మనం గమనించాలి. దైవజనుడైనటువంటి ఇదిగో మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ భయపడతా ఉన్నాడు. ఎలా ఈ ప్రజలను ఎలా నడిపించాలి, నేను ఈ ప్రజలను ఎలా అద్దరికి చేర్చాలి, ఈ ప్రజలను ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి విషయంలో యెహోషువ భయపడుతున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు అంటాడు, నేను మోషేకు ఎలాగూ తోడుగా ఉన్నానో నీకు అదే విధంగా తోడుగా ఉంటాను. మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటానని ప్రభువు మాట్లాడాడు యెహోషువతో. నిన్ను విడిచిపెట్టను, నిన్ను వదలను, నిన్ను ఎడబాయను అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మనం చూస్తే పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎస్, ఆయన కృప విడిచిపోదు, ఆయన కృప విడిచేది కాదు, ఆయన కృప వదిలిపెట్టేది కాదు. మనుషులు మాట ఇచ్చి మాట తప్పుతారు, మనుషులు మాట ఇచ్చి అబద్ధములాడుతారు, మనుషులు మాట అని అనలేదు అంటారు, ప్రమాణం చేస్తారు, నేనెప్పుడు చేశానంటారు. ప్రియులారా, దేవుడు మనుష్యుల వంటి వాడు కాదు, నరుల వంటి వాడు కాడు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాడు అని వాక్యం చెప్తా ఉంది. ఎస్, ఆయన నరుడు కాదు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏదైనా ఒక మాట సెలవిచ్చాడు అనంటే ఆ మాటను తప్పక నెరవేరుస్తాడు, ఆ మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు, ఆ మాటకు ఆయన, నా ప్రియ దేవుని బిడ్డలారా, సమర్పణ కలిగి ఉంటాడు. చూడండి, ఇదిగో నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్తున్నాడు.
ఎస్, ఆయన కృప విడిచిపోదు ప్రియులారా. ఆయన కృప అనగా ఇదిగో యోగ్యత లేని మనలను యోగ్యులుగా మార్చేది, అర్హత లేని మనలను అర్హులుగా మార్చేది. మనము పొందకూడదు అయినా పొందేటట్టుగా చేసేది ఆయన కృప. మనం బాగుపడకూడదు కానీ బాగుపడేటట్టుగా చేసేది ఆయన కృప. మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చేసే వాటికి మనం అర్హులం కాకపోయినప్పటికీ, యోగ్యులము కాకపోయినప్పటికీ కృప మనలను యోగ్యులుగా తీర్చిదిద్దుతుంది. కృప మనలను అర్హులుగా తీర్చిదిద్దుతుంది. కృప మనలను ఇదిగో మనకు ఎలిజిబిలిటీ కలుగ చేస్తూ ఉంది. ఆ కృప ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మన ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టే మనకు సమస్తము కలుగుతున్నదన్న సంగతిని మీరు మర్చిపోవద్దు. యేసు క్రీస్తులో అన్నీ ఉన్నాయి. యేసుక్రీస్తులో సమస్తము ఉన్నాయి. యేసుక్రీస్తు ద్వారానే సమస్తమైనటువంటి కార్యాలను మనం చూడగలము, సమస్తమైనటువంటి మేలులను మనం పొందగలము, సమస్తమైనటువంటి ఆశీర్వాదాలను మనము చూడగలము అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈరోజు చాలామంది జీవితాలలో కృపను కూర్చిన అవగాహన, కృపను గూర్చిన విషయాలు, కృపను గూర్చినటువంటి సంగతులు, కృపను గూర్చినటువంటి లోతైన విషయాలు తెలుసుకోవట్లేదు ప్రజలు. కృప ద్వారా మనము సమస్తాన్ని సాధించగలము. ఆయన కృప అంటి పెట్టుకొని ఉండేటువంటి కృప, మనలను ఆనుకొని ఉండేటువంటి కృప. మనకు కనపడకపోవచ్చు ఆ కృప మనకు కనపడకపోవచ్చు, కానీ కృప ద్వారా కలిగేటువంటి కార్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. నీవు స్వస్థత పొందుతున్నావంటే ఆయన కృప, నీవు ఆరోగ్యము కలిగి ఉన్నావంటే ఆయన కృప, ఈరోజు సజీవునిగా ఉన్నావంటే ఆయన కృప, క్షేమముగా ఇంటికి వచ్చావంటే ఆయన కృప. కృప అనేటువంటిది ఒక కవచము లాంటిది. కార్లలో ఉంటాయి కదా బెలూన్స్, అలాంటిది కృప అంటే. మనల్ని ఆవరించి ఉంటుంది కృప. ఆ కృప మనలను కాపాడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నిన్ను విడిచిపోని కృపలో నువ్వు సాగాలి. అనగా యేసుక్రీస్తులో నీవు సాగాలి, యేసుక్రీస్తులో నీవు ముందుకు నడవాలి, యేసుక్రీస్తులో నీవు నా ప్రియ దేవుని బిడ్డలారా సాగిపోవాలి. అటువంటి కృప భాగ్యమును ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, మా వినికిడిలో ఆశీర్వదించండి. దీవెనకరమైన వాక్యముగా, ఆశీర్వాదకరమైన వాక్యముగా మీరు దీవించి ఆశీర్వదించి బలపరుచుమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన వింటున్న ప్రతి బిడ్డను ప్రతి ఒక్కరిని దీవెనకరంగా మార్చమని యేసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.